అమరావతి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. రాజధానిలో తొలిసారిగా జరిగిన జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో సీఎం భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ రథయాత్రను ప్రారంభించారు. దేశంలో జగన్నాథ రథయాత్రకు ప్రత్యేకత ఉంది. అలాంటిది అమరావతిలో జరగడం ఎంతో ఆనందదాయకమని సీఎం చంద్రబాబు అన్నారు. ఒడిశాలోని పూరి రథయాత్రలో అందరూ పాల్గొనలేరు, కానీ తొలిసారిగా అమరావతిలో ఈ యాత్రలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ప్రతి ఏటా ఇక్కడ రథయాత్ర నిర్వహిస్తామని ఇస్కాన్ ప్రకటించడం సంతోషకరమని సీఎం తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి నామధేయస్య భువనేశ్వరి నామధేయస్య సహ కుటుంబస్య సహ బాంధవస్య సహ పరివారస్య క్షేమ కుటుంబాల్లో అన్రెస్ట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఆందోళన, ఒత్తిడి, అభద్రతతో జీవితాలు నాశనమయ్యే పరిస్థితి వస్తున్నాయి. పవిత్రత దూరం అవుతా ఉంది. దీనికి ఒకటే మార్గం, ఆధ్యాత్మికత. యోగా, ధ్యానం, ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయగలిగితే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. స్పిరిచువాలిటీ ఈజ్ ఓన్లీ ది వే అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఏదైనా సమస్య వస్తే చర్చించుకునేవాళ్ళం. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. దాంతో కూడా సమస్యలు పెరుగుతున్నాయి. భారతదేశం యొక్క సంపద ఉమ్మడి కుటుంబాలని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు రథసారథికి అశ్వాలపై ఎలాగైతే నియంత్రణ ఉండాలనో మనిషికి మనసుపై కంట్రోల్ ఉండాలి. మన బ్రెయిన్ మనల్ని డామినేట్ చేయకూడదు. అప్పుడే సమస్యల్ని, సవాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోగలం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. నేను అందుకని మనమందరం కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గరికి పోయి దేవునికి అప్పచెప్పి మన పని మనం చేస్తే దేవుడు కరుణిస్తాడనే నమ్మకం, పరిష్కారం